హాగారు ఇష్మాయేలు జీవితంలో ఎటు వెళ్ళటానికి తోయటం లేదు. అబ్రహాం ఇచ్చినటువంటి ఆహారము నీళ్ళలో తిత్తిలో ఉన్న నీళ్లు అయిపోయినవి. ప్రియమైన దేవుని బిడ్డ, సమస్తం అయిపోయిందని నువ్వు బాధపడుతున్నావేమో. నీకు సువర్తమానం. దేవుడు నీ మొర ఈ రోజున ఆలకిస్తున్నారు. తప్పకుండా నీకు మేలు జరగబోతుంది. హాగారు యొక్క దుఃఖాన్ని, ఈ బిడ్డ యొక్క స్వరాన్ని ఆలకించిన దేవుడు నీ స్వరాన్ని ఆలకించునుగాక. ఆ సమయంలో దేవదూత, యేసు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా తండ్రి హాగారు యొక్క మనోనేత్రాలను తెరిచారు. ఈ రోజు నీ మనోనేత్రాలు తెరవబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎఫీషియల్ పత్రిక 1:17-18 మనుష్యుడు తను తాను నమ్ముకున్నప్పుడు, మనోనేత్రాలు తెరవనప్పుడు మేలు ప్రక్కనే ఉన్నను వారు చూడలేరని ఇర్మియా 17:5-6 రాయబడి ఉన్నది. హాగారు ప్రక్కనే నీటి బుగ్గున్నది. అప్పటి వరకు చూడలేకపోయింది. కానీ మనోనేత్రాలు తెరవబడ్డప్పుడు నీటి బుగ్గను చూడగలిగింది. ఆ నీళ్ల తిత్తులో నీళ్ల తీసుకొచ్చి ఇష్మాయేలుకి తాగించినప్పుడు ఇష్మాయేలు తిరిగి బ్రతికాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు బ్రతుకుతావు. యోహాను సువార్త 14:19 యేసు ప్రభు చెప్పారు, నేను బ్రతికున్నాను కనుక మీరు బ్రతికెదరు. హల్లెలూయా. ఎందుకు మనం బ్రతకాలి? మనం బ్రతికి యేసు ప్రభు యొక్క సత్కార్యాలను వివరించాలని 118 కీర్తన 17 రాయబడి ఉన్నది. 105 కీర్తన 1-2 ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా మనం కనపడాలని. ఇష్మాయేలును అప్పటి వరకు దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట, నీ యొక్క కుమారుడైన ఇష్మాయేలును నేను ఒక జనముగా చేసేదని చెప్పిన దేవుడు ఇక్కడ చెబుతున్నాడు, నీ యొక్క కుమారుడిని గొప్ప జనముగా చేసేదను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డ, ఎందుకు దేవుడు గొప్ప జనముగా ఇష్మాయేలు మార్చగలిగాడు? మన దేవుడు గొప్ప దేవుడు. 1 యోహాను 4:4, 147 కీర్తన 5, 135 కీర్తన 5, మత్తయి 12:6, మత్తయి 12:41-42 యెహోవా తండ్రి సమస్త దేవతల కంటే గొప్పవాడని, నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న సాతాను కంటే గొప్పవాడని, యేసు క్రీస్తు ప్రభు దేవాలయం కన్నను, సొలొమోను కన్నను, యోనా కన్నను గొప్ప దేవుడని, ఆ గొప్ప దేవుడు నిన్ను గొప్ప జనముగా మార్చునుగాక, మీ కుటుంబాన్ని మార్చునుగాక. ఇష్మాయేలు హాగారును ఆశీర్వదించి వారి భుజస్కంధాల మీద అబ్రహాం పెట్టినటువంటి ఆహారము నీళ్లు అయిపోయినను ఆ దేవుని యొక్క రాజ్యం భారాన్ని మోస్తున్న యేసు ప్రభు నువ్వు బ్రతుకు దినములన్నీ నిన్ను పోషించునుగాక. ఆయన మంచి కాపరి. నువ్వు బ్రతుకు దినములన్నీ నీకు క్షేమము, కృప, మేలు మాత్రమే జరుగునని 23 కీర్తన పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. 1వ వాక్యం 6వ వాక్యంలో దేవుని యొక్క ప్రియకుమార కుమార్తె, ఈ దినమున దేవాది దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ తరాల్ని ఆశీర్వదించునుగాక. హాగారు యొక్క భుజాల మీద పెట్టిన ఆహారం అలాగే జలాలు అయిపోయినాయి. కానీ యేసు ప్రభు యొక్క భుజం మీద నీకిచ్చేటటువంటి ఆహారము, నీళ్లు ఎప్పుడు అయిపోవు. కారణం, ఆయన నీ లోపల ఉన్నప్పుడు నువ్వు అడిగేదానికంటే, ఊహించేదానికంటే అద్భుతముగా, ఆశ్చర్యముగా అనేక మేలైన కార్యాలు నీకు చేయునుగా. కానీ ఎఫీషియల్ 3:20 ప్రకారం ప్రకటిస్తున్నాను, ఏ దినము నుండి నువ్వు, నీ తరాలు అనేక మంది ఆశీర్వాదంగా మార్చబడగలగా. హల్లెలూయా. ఈ దినమున ప్రార్థన చేద్దాం. దేవుడు తప్పకుండా ఈ వాక్యానుసారంగా మీ భారాన్ని యేసు ప్రభు భుజం మీద పెడితే మీకు కావలసిన సమస్త అవశ్యతలను, ఆహార పానీయాలను యేసు ప్రభు దీవించును గాక. నిర్గమకాండం 23:25 ప్రకారం దేవాది దేవ యేసు క్రీస్తు యెహోవా పరిశుద్ధాత్మ తండ్రి, ఈ రాత్రి సమయంలో ఎవరైతే సువార్త దేవుని యొక్క శక్తిని వీక్షిస్తున్నారో ఈ సమయంలో ప్రభువా వారందరి హృదయాంతరాళములో ఉన్న కోరికను నెరవేర్చండి. అయ్యో నేను ఒంటరిగా ఉన్నానే, నాకు ఎవరూ లేరే, నా దుఃఖాన్ని ఎవరు చూస్తారని ఎవరైతే బాధపడుతున్నారో వారందరి దుఃఖాన్ని తీర్చమని, వారందరి అవశ్యతను తీర్చమని, దేవా రాజ్యం యొక్క భారం మీ భుజాల మీద ఉంది కనుక ఈ కుటుంబం, ఈ వినేటటువంటి దేవుని యొక్క బిడ్డలు వారి యొక్క కుటుంబం యొక్క భారాన్ని మీ భుజం మీద వేసుకొని ఆహార పానీయాల్ని ఒక్కరోజును కూడా తరగకుండా ప్రభువా వారు బ్రతుకు దినములన్నీ కృపాక్షేములే వారిని వెంబడించునుగా. కానీ
మంచి కాపరైన యేసుక్రీస్తు సమస్త అవశ్యతలను వీరికి అనుగ్రహించమని, తరతరములకు వీరి కుటుంబాలు ఆశీర్వాదముగా మార్చబడునని ప్రకటిస్తూ, ఈ సువార్త వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని శక్తితో నింపబడి వారి ప్రతి అవశ్యతలు క్రీస్తు మహిమార్థమై తీర్చబడినగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. యేసు ప్రభు నామములో ఈ క్షణములో వారి శరీరాల్లో ఉన్న వ్యాధులు, వారి జీవితంలో ఉన్న బలహీనతలు ప్రతిదీ తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఈ క్షణంలో ప్రతి వ్యాధిని సిలువలో మేకులతో కొడుతున్నాను. యేసు ప్రభు దెబ్బల వల్ల వారు స్వస్థపడ్డారని ప్రకటిస్తున్నాను. తల నుంచి కాలు వరకు ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులుగా మారుదరగాక. వారి ఆత్మ వర్ధిల్లుతున్నట్లు అన్నిటిలోనూ వర్ధిల్లి సౌఖ్యముగా ఉందురుగాకని ప్రకటిస్తున్నాను. యేసు ప్రభు నామములో తండ్రి, ఆమేన్. హల్లెలూయా. రేపు తిరిగి మళ్ళీ కలుసుకుందాం. ఆమేన్. యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి. హార్వెస్ట్ ఇండియా మహాసభలలో యేసు ప్రభు చేసిన గొప్ప అద్భుతాలు. నాకు క్యాన్సర్ వచ్చింది. డాక్టర్ గారు బతకదు అన్నాడు. 7 సంవత్సరాలు 5 ఏళ్లకి చచ్చిపోతామన్నాడు. దేవుడు బతికి ఇప్పుడు బాగుంది. బాగుంది. ఆమేన్. She was healed out of the cancer is her testimony. చూడండి, అందరూ చప్పలు కొట్టండి. బ్రెయిన్ ట్యూమర్ వల్ల ఈ బిడ్డ ఎడమ చెయ్యి ఎడం కాలు పడిపోయిందండి. స్టేషన్ కనుపూర్ నుంచి వచ్చాడు. ఈ రోజు రాత్రి యేసుప్రభు ప్రార్థన సమయంలో ఈ చెయ్యిని పరిపూర్ణంగా సడలించి బాగు చేశారు. చప్పలు కొట్టండి అందరూ. రత్నాకర్కి అద్భుతం చేసిన యేసయ్య బ్రతికున్న దేవుడు. హల్లెలూయా. కింద పెట్టి చెయ్యి పోయి పట్టను బాగా. యేసు ప్రభు ఈ బిడ్డను బాగు చేసిన స్తోత్రాలు తండ్రి. ఆమేన్. లేచి నిలబడండి ఒక్క నిమిషం. చేయి బాగా పైకి కిందకి లేపండి. అటు తిరగండి, అటు తిరిగి చేయండి. ఆమేన్. ఈ కాలు కూడా బాగా లేపి దాడించండి. ఆమేన్. అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. అందరూ చప్పలు కొట్టండి. హల్లెలూయా. ఎంతకాలం అయింది అట్ట పడిపోయి? 7 నెలలు అయిందండి. 7 నెలల తర్వాత యేసుప్రభు అద్భుతం చేశాడు. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. బ్రెయిన్ ట్యూమర్ వల్ల పడిపోయిన చెయ్యి కాలు దేవుడు బాగు చేశారు. హల్లెలూయా. థ్యాంక్ యూ గాడ్. ఓకే ఓకే. ఎన్ని రోజులు ఈ కూటానికి వచ్చారు? 2 రోజులు. 2 రోజులు వచ్చి నాకు ఏం తేడా తెలుస్తుందిరా నీకు? ఇప్పుడు ఎలా ఉందమ్మా చెప్పు. ఇప్పుడు ఆ బల్లంతా ఇప్పుడు దడ లేదు, ఏమీ లేదు. అందరూ చప్పలు కొట్టండి. 8 సంవత్సరాల నుంచి హైదరాబాద్ అన్ని చోట్లకి వెళ్ళారు. బల్లొచ్చింది, గుండెలో దడ. 2 రోజుల మీటింగ్లో ఈ చిన్న బిడ్డను యేసుప్రభు బాగు చేశారు. సైతాండి బిడ్డ యొక్క కడుపును, లివర్ను వదిలి పరిపూర్ణంగా పొమ్మని చెబుతున్నాను. జన్మలో ఈ బిడ్డ సావకూడదు, బ్రతకాలి. మీ నామాన్ని మహిమపరచాలి. యేసు నామములో ఆమేన్. ఎంతో బాధతో 3 దినాల నుంచి వచ్చానండి. ఈ రోజు 4వ రోజు. మొదటి నుంచి నాకు ఫస్ట్ రోజు నుంచి 2 కాళ్ళు వణుకుతూ దగ్గరికి వస్తూ మళ్ళీ జరుగుతూ వస్తూ ఉంటాను. దేవా నా కాలు ఇచ్చింది సేవకురాలుగా నన్ను బలంగా వాడుకో ప్రభు, నీ పాత్రగా నన్ను వాడుకో. యేసయ్యా, ఈ లోకంలో అనేకమైన బాధలు. ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఎంతకాలంగా అట్టు ఉండేది కాళ్ళు? 30 సంవత్సరం నుంచి నేను 30 ఏళ్ళు. She was having the bowed legs for 30 years. God has healed her legs. Everybody clap your hand and give the glory to God. అందరూ దొడ్డి కాళ్ళగా 30 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆ బాధను అమ్మగారికి యేసుప్రభు బాగు చేశారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు ఈ ఆరాధనలో ప్రభుని మీరు చెప్పే రీతిగా ఆరాధించారండి. శ్వాస ఎందుకు ముందుకు అనే విధంగా చెప్పారు మీరు. అదే విధంగా శ్వాస ఎనికి ముందుకి పిలిచానండి. ఇప్పుడు అసలు ఆ ప్రాబ్లం లేకుండా పోయిందండి. ఫ్రెష్ అయిపోయింది. ఎన్ని సంవత్సరాలుగా ఆస్మా ఉండేది? 7 సంవత్సరాలు లేదండి. అందరూ చప్పలు కొట్టండి. 7 సంవత్సరాలుగా ఉన్న ఆస్మా అయ్యగారు పరిపూర్ణంగా గాలి పీల్చగలుగుతున్నారు. చప్పలు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి అందరూ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నమ్మిన ప్రతి ఒక్కరికి ఆవిడేను మా మమ్మీ కలిసి ప్రార్థనకు వచ్చారండి. ఓకే. నాకు కింద సంవత్సరం యాక్సిడెంట్ అయిందండి. కాలు
మీరు కలపమన్నప్పుడు ప్రార్థన చేసేటప్పుడు కాలు పరిగెట్టండి అని చెప్పాను కానీ నేను ఆ కోసం నుంచి పరిగెట్టుకు వెళ్ళానండి. దేవుడు నాకు స్వస్థపరిచాడని చెప్పేసి నేను సాక్షి చెప్పాను. బాగుంది. ఇప్పుడు ఎప్పుడు యాక్సిడెంట్ అయింది మీకు? ఇప్పుడు బాగుంది కాళ్ళు. స్టార్టింగ్ అండి, ఇప్పుడు దంతడం స్టార్టింగ్. అంతకుముందు ఎట్లా లేదు. ఎంతకాలం అయింది యాక్సిడెంట్? అందరూ చప్పట్లు కొట్టండి. సంవత్సర క్రితం యాక్సిడెంట్ అయ్యి దెబ్బతిన్న కాల్ని రోజు రాత్రి పరిగెత్తేటట్టు యేసు ప్రభు చేశారు. హల్లెలూయా. ఎంతకాలంగా అట్ట కడుపు నొప్పి పేగులు జబ్బుతో బాధపడ్డారు? మీరు 3 రోజులు కూటానికి వచ్చారు. రోజు చూశాను మిమ్మల్ని. నిన్నటి వరకు కూడా నొప్పి ఉంది, ఇప్పుడు లేదు. అందరూ చప్పట్లు కొట్టండి. 3 ఏళ్ళగా నేను 3 రోజులు అయ్యగారిని చూశానండి. 3 రోజులు అయ్యగారు వచ్చారు. 3 సంవత్సరాల ప్రేగుల నొప్పి, కడుపు నొప్పిని అయ్యగారికి యేసు ప్రభు బాగు చేశారు. హల్లెలూయా. గాలి పీల్చగలుగుతున్నారు. అందరూ చప్పట్లు కొట్టండి. ఎన్నేళ్ళకు ఉండేది మీకు ఆస్మా? 5 ఏళ్ళ ఆస్మా. 4 రోజుల నుంచి మీటింగ్కి వచ్చారంటండి. ఇవాళ వర్షంలో తడిచినా సరే ఆస్మా లేదు. అయ్యగారికి పరిపూర్ణంగా యేసు ప్రభు స్వచ్ఛపరిచారు. చప్పట్లు కొట్టి దేవుడి నామాన్ని మహిమపరచండి. ఆస్మా దురాత్మని గాదిస్తున్నాం యేసునామములో. బాగా గాలి కిందకి పైకి పిలవండి. బాగుంది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. సువార్త దేవుని శక్తి అనే ఈ కార్యక్రమం చూడడం ద్వారా మీరు మీ కుటుంబం ఆశీర్వదించబడుతున్నారని మేము నమ్ముచున్నాము. మీ కొరకు ప్రార్థించటానికి మా ప్రేయర్ వారియర్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. మీరు కాల్ చేయవలసిన ఫోన్ నంబర్ మరియు మా అడ్రస్ ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది.